హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో కార్తీక పౌర్ణమి రోజు నాడు తీసిన వీడియో అండి. తెల్లారగట్లే 3 గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని నేను బయట దీపాలైతే పెట్టుకున్నానండి. బయట దీపాలు పెట్టేనే కానండి గాలైతే విపరీతంగా వేసేసింది. చాలాసేపు అక్కడే కూర్చొని దీపాలైతే దగ్గరుండి చూడాల్సి వచ్చిందండి. చాలాసేపు టైం అనేది చాలా ఎక్కువ టైం పట్టేసింది నాకైతే. ఇంకా ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాక బయట గుమ్మం కాడ కూడా దీపాలైతే పెట్టుకున్నానండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఈ రోజంతా ఉపవాసం ఉంటానండి. ఇంకా ఇంట్లో దీపారాధన చేసేసుకున్నాను. ఇంకా గుడికి వెళ్ళి 365 ఒత్తులు కూడా వెలిగించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నాను పూజకి ఏం పట్టుకెళ్ళాలి ఏంటి అనేది చూస్తున్నానండి. ఇంకా ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఈలోగా మా అబ్బాయికి బాక్స్కి అయితే లేట్ అయిపోతుందని తనకి బాక్స్కి అయితే రెడీ చేస్తున్నానండి. నైటే బీట్రూట్ అయితే కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. తన కోసం బీట్రూట్ ఫ్రై, ఓ పక్కన రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా తనకు వంట చేసేసి టిఫిన్ అది వేసిచ్చేసి తనైతే కాలేజీకి పంపేశానండి. ఇంక తను కాలేజీకి పంపిన తర్వాత మేమైతే ఇంకా గుడికి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నామండి. మా వారు నేను కూడా వెళ్ళాము. గుడి అయితే అసలు ఖాళీ లేదండి. ఈ రోజంట స్వామి విడిగుడులు అంటండి. అసలు గుడి ఖాళీ లేదు, చాలామంది స్వాములు అయితే ఉన్నారండి. ఇంకా దీపారాధన అది చేసుకున్న తర్వాత స్వయం పాకం కూడా ఇచ్చేసి దీపారాధన గుణం అయ్యేంత వరకు కూడా అక్కడే కూర్చుని ఇంటికైతే బయలుదేరేసామండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.